కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నా పేరు బోయ ఉమామహేశ్వర రెడ్డి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, మీరు పెట్టిన ఇది ప్రోగ్రామ్ బాగా చాలా ఇంటెలిజెన్స్ గాను ఒక్కొక్కళ్ళ భావాలు వ్యక్తీకరించబడుతున్నాయండి మీ ద్వారా. కొంతమంది విధవల భావాలు కూడా వ్యక్తీకరించబడుతున్నాయండి. అవునండి, అవును. ఎందుకంటే ఇప్పుడు మేము రైతులు అండి, నేను స్వతహాగా వ్యవసాయం చేసే వ్యక్తినండి. మేము పశువుల్ని పోషిస్తామండి, గేదెలు కానీ ఎద్దులు కానీ. వాటికి మనం మేత వేస్తుంటే మన పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి. మన దేశంలో ఉండుకుంటూ గాలి పీల్చుకుంటూ ఇక్కడ అన్ని సుఖ సౌఖ్యాలు పొందుతూ వేరే దేశానికి శత్రు దేశానికి మన దగ్గర పాలిస్తున్నటువంటి వాటిగా పోలుస్తున్నారు మీరు, రైట్? అంతేనండి, అవి చాలా విశ్వాసంగా ఉంటాయండి మా పట్ల. అరకదోలుతాయి వదిలితే ఇంటికే వస్తాయండి, వేరే ఇళ్ళకి పోవు. కరెక్ట్. మా ఇంటికే వస్తాయి. వాళ్ళకంటే కూడా దిగువ వస్తాయండి 2%. మీరు ఇప్పుడు నిగ్గు చేశారు చూడండి, 2% అని. అవును. వాళ్ళకంటే కూడా అవి సిగ్గుపడతాయి వాటితో పోలిస్తే. అవును. మీరు రైతా అండి? మీరు రైతా అండి? రైట్ అండి. జై జవాన్ జై కిసాన్ చూసారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసినందుకు అండ్ సపోర్ట్ చేసినందుకు. చూసారా, మా జవాన్లు సరిహద్దుల్లో మిమ్మల్ని వేసేయడానికి ప్రాణాలు లెక్క చేయకుండా ఉన్నారు. మా 8వ తరగతి చదివే ఒక సోదరుడు కూడా భవిష్యత్తులో ఆర్మీలో చేరి ముష్కర్ మూకలను వేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవసరమైతే పాకెట్ మనీ ఇచ్చి ఈ 2% మందిని దేశం పంపించేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా కిసాన్, మా రైతన్న, మా వెన్నెముక కూడా మీకు అవసరమైతే ఒక బస్తా బియ్యం ఇచ్చి మరి మిమ్మల్ని ఫ్లైట్లో మీ దేశానికి పంపించేయడానికి మా రైతన్న సిద్ధంగా ఉన్నాడు. మా జవాన్ సిద్ధంగా ఉన్నాడు. మీరు తోక జాడిస్తే కట్ చేయడానికి. మీరు భారతదేశంలో ఆ 2% మందిలో మీరుంటే మా కిసాన్ సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని మీ దేశానికి, మీరు వెళ్ళాలనుకుంటున్న మీరు జై కొడుతున్న దేశానికి పంపించేయడానికి. జై జవాన్ జై కిసాన్ జై భారత్. మరో కాలర్ కూడా ఉన్నారు, మరో కాలర్తో కూడా మనం మాట్లాడదాం. హలో అండి. హలో అండి. హలో, నా పేరు సంతోష్ అండి. సంతోష్ గారు మాట్లాడండి. ఇది యాక్చువల్ గా ఇల్లు 70 సంవత్సరాల నుంచి చాలా ప్రీ ప్లాన్డ్ గా సెటిల్ అయిపోయారండి. వాళ్ళు ఎక్కడికి పోరు. మనం చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్, వాళ్ళకి బిజినెస్ చేయడం ఆపేయాలి ఫస్ట్. వాళ్ళకి చాలా సింపుల్ గా బిజినెస్ ఇచ్చడం ఆపేస్తే జస్ట్ 1 month లో రోడ్ మీదకి వస్తారు వాళ్ళు. ఒక 2 years బ్యాక్ ఇదే ఒక ఊర్లో చేసారు. ఏదో తప్పు చేస్తే అక్కడ ఉన్న ముస్లింకి ఎవరికి బిజినెస్ చేయకపోతే జస్ట్ 1 week లో వాళ్ళు తప్పైందని బ్యానర్ పట్టుకొని బయటకు వచ్చారు. మనకి చట్టాలు కావడానికి మనకు సపోర్ట్ రాదు, దొరకదు ఎప్పటికి కూడా. ఆ చట్టాలు కావు. బాగా సింపుల్ గా ఏంటంటే, ఒక గుడ్డిగా బ్లైండ్ గా ఒక నమ్మాలి ఏంటంటే, మనం బిజినెస్ చేయబోదు చాలు. మనం ఇప్పుడు పూలు కొంటాం, హిందూ దగ్గర కొనండి. చికెన్ కొంటాం, హిందూ దగ్గర కొనండి. ఇవి తీయకపోతే అలా కాదులే, అది మళ్ళీ వేరు. మనం అంటే ఇక్కడ మనం కుల మతాలని తీసుకుని రావద్దు. ఇప్పుడు మనకి 8వ తరగతి అబ్బాయి కూడా చేశారు, మనం చూసాం. మనకి మధ్య కుల మతాలు లేవు, మనందరం భరత జాతి బిడ్డలు. నేను అదే చెప్తుంటా. ఇక్కడ వేరే ఎమోషన్లో మాట్లాడొద్దు, మనం వేరు చేసుకుని మాట్లాడొద్దు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక వర్గాలు ఉన్నాయి. కానీ అందరం భరత మాత ఒడిలో పెరుగుతున్న భరత మాత బిడ్డలం. మతాలు ఏవైనా కానివ్వండి, సంప్రదాయాలు ఏవైనా కానివ్వండి, భాషలు ఏవైనా కానివ్వండి, మనం భరత మాత బిడ్డలం, మనందరం అన్నదమ్ములం. కానీ ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ పాకిస్తాన్తో సంబంధాలు నిలుపుతున్నటువంటి వాళ్ళు మీరు మాకు అవసరం లేదు. మాకు మానవత్వం ఉంది, మేము మానవత్వం గల మనుషులం, మిమ్మల్ని హాయిగా పాకిస్తాన్ పంపించేస్తాం. కానీ కొన్ని భావోద్వేగాల్లో ఎవరైనా ఇలా మాట్లాడుతూ ఉంటే దయచేసి ఆ మాట్లాడద్దు. మనల్ని మనం వేరు చేసుకోవద్దు. ఎందుకంటే మనందరం భరతమాత బిడ్డలం, భరతమాత ముద్దు బిడ్డలం. మళ్ళీ చెప్తున్నా, మన దేశంలో మన భరతమాత ఒడిలో ఎన్నో మతాలున్నాయి, ఎన్నో ప్రాంతాలున్నాయి, ఎన్నో సంప్రదాయాలున్నాయి. ఎన్ని సంప్రదాయాలున్నా, ఎన్ని భాషలున్నా మనం భరతమాత ముద్దు బిడ్డలం. అందుకే మనందరం సోదర సోదరీమల్లం, మనందరం సహోదరులం. మన దేశంలో ఉన్న, మన దేశానికి భారత్ మాతాకి జై అన్న ప్రతి ఒక్కడూ కూడా నా సోదరుడే. కాబట్టి ఏ మతం, ఏ ప్రాంతం, ఏ భాష, ఏ సంప్రదాయం అనేది నాకు అవసరం లేదు. భారత్ మాతాకి జై అనే ప్రతి ఒక్కడూ కూడా నా సోదరుడే. సో మన ఆ సోదర భావంతోనే మనం ముందుకు వెళ్దాం. కానీ పాకిస్తాన్కి జై కొట్టే ఇలాంటి ఈ 2% మంది గురించే నేను మాట్లాడుతున్నాను. ఈ 2% మంది మాత్రమే నా భరత గడ్డపై ఉండటానికి అనర్హులు, స్టాంప్ అనర్హులు. వీళ్ళనే మనం డబ్బులు ఇచ్చి మరి అవసరమైతే చెప్పంగా, మా కిసాన్లు రెడీగా ఉన్నారు, మా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. మా బాలలు
మా బాలలు రెడీగా ఉన్నాయి. ఇదిగో 3%కి వెళ్ళింది. మరి ఓ మై గాడ్ 3%, 1% పెరిగింది. ఇదిగో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు కలుగులో నుంచి. ఇంతవరకు 2% మంది మనం చూసాం కదా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. 3% మంది పాకిస్తాన్కి జై కొడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కాల్ చేసి కట్ చేస్తున్నారు. కొంతమంది కాల్ చేసి కట్ చేస్తున్నారు, కేవలం వాళ్ళు జస్ట్ మాటలు విని కట్ చేస్తున్నారు. ఒక పని చేద్దాం, బహుశా మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మనందరికీ కూడా కాల్ చేస్తున్నారు కదా, ఓ 2 నిమిషాలు సమయం ఇద్దాం. 1:19 అయింది. ఇప్పుడు మీకోసం మా సోదరులు ఎవరు కూడా కాల్ చేయరు. 1:21 నిమిషాల వరకు కేవలం పాకిస్తాన్ జై కొట్టే వాళ్ళకి. కొంతమంది కాల్ చేసి మాట్లాడకుండా సైలెంట్గా ఉండి వింటున్నారు, కొంత ఉత్సుకతతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా కాల్ చేయకండి, జస్ట్ మీరు వాచ్ చేయండి అంతే. ఈ 2 నిమిషాల్లో పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఎవరండి? ఇదిగో మీకు ఇంకో 2 నిమిషాలు సమయం ఇస్తాం, మీరు కాల్ చేయండి. ఇదిగో 1:20 కదా, 1:21 వరకు ఆల్రెడీ హాఫ్ మినిట్ అయిపోయింది కాబట్టి 1:21 వరకు మీకు సమయం ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన దేశ పౌరులు కాల్ చేయకుండా వాళ్ళ కోసం ఇద్దాం. ఉన్నారా ఎవరైనా? 3% మందికి పెరిగారు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్. హ్యాపీనా అంటే హ్యాపీ కాదు అని 3% మంది అంటూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ దేశం కోసం భారత గాలి పీల్చుకుంటూ భరతమాత ఒడిలో ఉంటూ 3% మంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కువసేపు ఎందుకున్నానంటే 1 or 2% నుంచి ఏదైనా 1-1.5% తగ్గుద్దేమోనని. కానీ వాళ్ళు చూసారా పోటీ ఇస్తూనే ఉన్నారు. 3% ఒకసారి చూడండి, పోల్ చూడండి ఒకసారి, ఆ పోల్ చూడండి. అందుకే అడుగుతున్నా, పోనీ 3% పెరిగారు కదా, బలం పెరిగింది కదా, ఇప్పుడు పెట్టండి నెంబర్. ఇప్పుడు ఇదిగో మేము అని చెప్పండి. అంటే 10,000 మంది దాటారు, 300 మందికి పైగా ఉన్నారు, 13,000 మంది చేశారు ఇందులో. అంటే 330 మంది వరకు ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ పోల్లోనే మనకు వచ్చారు. అందుకే అడుగుతూ ఉన్నాం, మీ నెంబర్ పెట్టండి. 1:22 వరకు ఎవరు కాల్ చేయట్లేదు, కేవలం మీకోసం మాత్రమే సమయం ఇచ్చాం. తీసుకోనా మరి? ఆ 3% మందిని అడుగుతున్నాను, మా సోదరుల కాల్సే తీసుకోమంటారా? 10 నెంబర్స్ లెక్క పెడుతున్నాను, 10 అంకెలు లెక్క పెడుతున్నా. ఈ 10 అంకెల్లో మీరు కాల్ చేయాలనుకుంటే చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎవరు లేరు కదా, కానీ ఓట్ చేయడానికి మాత్రం వస్తూ ఉన్నారు, కాల్ చేయడానికి మాత్రం రావట్లేదు. పాకిస్తాన్కి జిందాబాద్ అనే వాళ్ళు ఇప్పుడు 3% మంది పెరిగారు. మరి మీరు మెసేజ్లోనే చేయండి, ఐడీలోనే తెలుస్తాయి కదా. ఓకే, మనం జనరల్ కాల్స్ తీసుకుందాం, పీసీఆర్ నార్మల్ కాల్స్ తీసుకుందాం. 3% మంది పెరిగారు. ఏమనిపిస్తుంది?